ఈ తనుగుల చెక్ డ్యామ్. డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్. ఇది పాలకుర్తి రవి ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ వర్కింగ్ అండర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హూ ఈజ్ ద ఇరిగేషన్ మినిస్టర్ హూ రిపోజ్ టు రేవంత్ రెడ్డి, రైట్. 22/11/2025 నాడు పాలకుర్తి రవి అనే డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నా మనవి ఏమనగా, నేను పాలకుర్తి రవి కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివార్లో మానేరు వాగుపై చెక్ డ్యామ్ను 2021 సంవత్సరంలో ప్రారంభించి 2024 సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ ద్వారా సుమారు 1000 ఎకరాలకు సాగు జరుగుతున్నది. 22/11/2025 రోజున సుమారు 6:30 స్థానిక రైతులు నాకు ఫోను ద్వారా ఒకరోజు ముందు రాత్రి 10 గంటలకు, జాగ్రత్తగా వినాలి తెలంగాణ ప్రజలు, రాత్రి సుమారు 10 గంటలకు చెక్ డ్యామ్ వద్ద భారీ శబ్దం వినపడినదని, చెక్ డ్యామ్ ధ్వంసమైనదని తెలపడం జరిగినది. వెంటనే నేను మరియు మా సిబ్బందితో వెళ్ళి చెక్ డ్యామ్ను పరిశీలించగా సుమారు 90 మీటర్ల పొడవు ధ్వంసం అయి ఉన్నది. ఈ విషయాన్ని పరిసర రైతులు విచారించగా ఈ చెక్ డ్యామ్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినారని అనుమానం కలదు. ఇట్టి విషయాన్ని మాపై అధికారులకు తెలియజేసి దరఖాస్తు ఇస్తున్నాను. ఈ చెక్ డ్యామ్ను ధ్వంసం చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినది. దయచేసి తనుగుల గ్రామ శివార్లో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ను ధ్వంసం చేసిన వారిపై తగు చర్యలు తీసుకోగలరని మనవి. తెలంగాణ ప్రజలకు నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. సరిగ్గా 2023 అక్టోబర్ 22 నాడు కూడా రవికాంత్ అనే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పోస్ట్ అయిన ఇంజనీరు, మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఇచ్చిన కంప్లైంట్కు దీనికి ఏమాత్రం తేడా లేదు. అక్కడ కూడా ఆయన ఏం చెప్తాడయ్యా అంటే, అక్టోబర్ 21 నాడు సాయంత్రం 6:30 భారీ పేలుళ్ళు వినిపించినాయి. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైనరు. ఆ విషయం తెలుసుకొని మేమందరం కూడా హుటాహుటిన పోతే పిల్లర్ నెంబర్ 20 నిలువున పేలి ఉన్నది. బ్లాక్ నెంబర్ 7లో పిల్లర్ నెంబర్ 19, 20, 21 కుంగిపోయి ఉన్నవి. ఈ ప్రాజెక్టును ఎవరో దుండగులు పేల్చేసినట్టుగా అనుమానం ఉన్నది అని చెప్పి మహదేవ్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కు మేడిగడ్డ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ కంప్లైంట్ ఇస్తాడు.